అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రైజ్లా సమయంలో మనం ప్రార్థనలోకి ప్రవేశించడానికి ముందు కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థించుకుంటాం. అందు నిమిత్తమై మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తిరిగి మరొక లేఖన భాగం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చాలు, ప్రభు సాయం నిమిత్తమై ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అంటే సాయంకాల సమయంలో ఈ విధంగా మేము కూడి మరి మీకు ప్రార్థించడానికి మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. అంతకంటే ప్రాముఖ్యంగా అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగేటువంటి భాగ్యాన్ని మీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా తన రక్తంలో మమ్మల్ని కడుగుట ద్వారా మాకు మీరు ఇచ్చినందులకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. తండ్రి, చదివిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మాతో తాజాగా మాట్లాడండి. నిష్ప్రయోజకుని ప్రభా, మీ యొక్క మాటలు చదవడానికి కానీ తండ్రి మరి వాటిని బట్టి తండ్రి మరి మాట్లాడాల్సిన హక్కు కానీ తండ్రి మాట్లాడాల్సినటువంటి యోగ్యత కానీ ప్రభా నాకు ఏమాత్రమును లేదు. సాధనంగా మీరు వాడుకుంటూ రండి, మీ ఆత్మచేత నింపి మరి మాకు మీ బిడ్డలకు మరి ఏ అక్కరైతే ఉందో మరి ఆ మాటలు మీరు మాట్లాడుతూ రండి. మా హృదయాలను మరి మీకు మొరపెట్టేంతగా తండ్రి సిద్ధపరచుకుని విన్నట్టుగా మీ యొక్క వాక్య భాగాల నుంచి మాట్లాడుతూ రమ్మని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సరే, మనం చదువుకున్నటువంటి మొదటి లేఖన భాగాన్ని చూసినట్లయితే ఎన్నో మార్లు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. మరి ఈ సమయంలో దేవుడు యొక్క లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడడం కాక పేతురు ఒక విషయాన్ని మనకు తన యొక్క మాటల ద్వారా పేతురుని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం ఎన్నో మార్లు ప్రార్థన గురించినటువంటి వర్తమానాలు వింటుంటాం. ఎన్నో మార్లు ప్రార్థన యొక్క అక్రత కూడా మనకు తెలుసు మన జీవితాల్లో. కానీ ప్రార్థన విషయానికి వచ్చే వరకు మన జీవితాలు మనకున్నటువంటి అక్కరను కానీ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభు మీద వేసేవారుగా ఉండం. తద్వారా ఏమవుతూ ఉంటుందంటే మన జీవితాల్లో ప్రార్థనకు సరైనటువంటి జవాబు దొరకదు. ఎందుకనంటే ప్రభు యొక్క లేఖన భాగం స్పష్టంగా చెప్తా ఉంది, చింత యావత్తు నా మీద వేయుడి. అందుకే ప్రభు ప్రతిదీ కూడా అంత స్పష్టంగా చెప్పాడనంటే మన జీవితాల్లో కూడా ఆ కార్యం అంత స్పష్టంగా జరగాలి. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఎక్కడ కూడా చిన్న అపవిత్రత ఉన్నా అది ప్రభువుకు నచ్చినటువంటి విషయం. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా, ప్రభు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయినా తన జీవితంలో చిన్న అపవిత్రత అయినా సరే ప్రభు ఏమాత్రం కూడా దాని పట్ల కనికరాన్ని చూపేవాడిగా ఉన్నాడు. తను ఆ యొక్క అపరాధాన్ని బట్టి ప్రభు దగ్గర క్షమించమని వేడుకున్నప్పుడు తప్ప చూస్తే ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి మాటకి ఎంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా చాలా మార్లు ఎన్నో విధాలుగా ప్రార్థన వర్తమానాలు వింటూ వస్తున్నాం. కానీ ప్రభు దగ్గర మన అక్కర్లు చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటామనంటే వాటిని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటాం, లేదా ఫిల్టర్ చేస్తూ ఉంటాం. చేసి
ఈ అక్కర ప్రభు దగ్గర చెప్పాలి, ఇది ప్రభు వల్ల సాధ్యమవుతుంది, లేదా ఇది ప్రభు వల్ల సాధ్యం కాదు, ఇది అడగాలి, లేదా అన్ని అవకాశాలు మనకి చేజారిపోయిన తర్వాత, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి మనం మొరపెట్టేవారుగా ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రభు దగ్గర చింత యావత్తు వేసే విషయంలో ఎంతగానో మోసపోయేవాడుగా ఉంటాడు. ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు. ఆత్మీయుడు ఒకలా ఉంటాడు, తర్వాత దేవుణ్ణి అప్పుడే ఎరిగినటువంటి వ్యక్తి ఒకలా ఉంటాడు. తర్వాత ఎంత ఆత్మీయుడైనా సరే ఏదో ఒక విషయంలో ప్రభు దగ్గరకు వచ్చే వరకు తన జ్ఞానాన్ని ఆశ్రయించో, లేదా గతంలో తను చెప్పినటువంటి విషయాలను బట్టి, తను పొందినటువంటి విజయాలను బట్టి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి చింత యావత్తు కూడా ప్రభు మీద వేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. తద్వారా ప్రభు దగ్గర ఈ మాటను బట్టి మన ప్రార్థనలకు మనం జవాబు పొందలేని వారిగా ఉంటాం. కనుక మనం చదివినటువంటి రెండవ భాగం కూడా చూసినట్లయితే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ తను కూడా అదే మాటను చెప్తా ఉన్నాడు కదా. మనం చూస్తాం చాలు తెలుసు, మనకి ప్రార్థించాలని తెలుసు. మనం రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం కదా, యేసు ప్రభు వారి ద్వారా మన జీవితాల్లో వచ్చినటువంటి గొప్ప భాగ్యం అని కానీ, ఆయన దత్తపుత్రులుగా మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కానీ, అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగేటువంటి వారుగా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. ఆ యొక్క అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తూ వచ్చాడు. ఈ విషయం మనకు తెలుసు. మన జీవితంలో ఇది బాగా ఎరిగిన వారమే. తర్వాత ప్రార్థన చేయకపోతే పాపం, ఈ విషయం కూడా మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, సమూయేలు తనకున్నటువంటి తన జనుల పట్ల ప్రార్థించినప్పుడు అది పాపముగా పరిగణిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తానుసారంగా చూసినట్లయితే అది పాపం. ఒకవేళ మన హృదయాల్లో అబ్బా తండ్రి అని మొరపెట్టాలని, లేదా పాపము చేయకపోతే, ప్రార్థన చేయకపోతే పాపమని, ఇటువంటి విషయాలతో మన అవగాహన కలిగి కేవలం మనం వీటిని భావించుకొని ప్రార్థనలోకి మనం వెళ్ళినట్లయితే మనం తండ్రి చిత్తానుసారంగా, అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా మన చింత యావత్తు ప్రభు మీద వేసి ప్రార్థించేవారిగా మనం ఉండం కదా. ప్రభు మీద చింత యావత్తు వేయడం ఏంటంటే, అసలు మన జీవితాల్లో ఏ అక్కరున్నా సరే అది లోకానుసారంగా మనం చూడకుండా కేవలము తండ్రి మీద మాత్రమే, దేవుని యొక్క శక్తి మీద మనం వేసి మన యొక్క అక్కర్లు మనం పొందుకునేవారుగా ఉండాలి. మనం ఇదొకటే మాట ఈ రాత్రి ధ్యానించుకుంటాం. మన చింత యావత్తు తండ్రి మీద వేయాలి. ఏదైనా సరే, అది ఏదైనా సరే పూర్తిగా ప్రభుకే ఇచ్చేయాలి. అయితే ఒకనొక సమయంలో భక్త్ సింగ్ గారు తన ఒక పరిచర్య ప్రారంభించినటువంటి తొలి దినాల్లో నెల్లూరు ఆ ప్రాంతంలో అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతూ ఉందంట. అరవిందం గారు, భక్త్ సింగ్ గారు వీళ్ళు సువార్త కూడికలు పెడుతూ, సువార్తను చేస్తూ, ఒక్కొక్కరిలో చైతన్యం తీసుకొస్తూ ప్రభు యొక్క కృపను బట్టి అప్పుడే సంఘం లెగుస్తూ ఉందంట. ఆ లేచే క్రమంలో కొందరు చౌదరీస్ నుంచి కొంతమంది విశ్వాసులు లెగుస్తూ వచ్చారు. దేవుణ్ణి నమ్ముకొని దేవుని పట్ల విశ్వాసం చూపుతూ, అప్పుడే అంటే చెప్పాలంటే వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ అనమాట. ప్రభువుని విశ్వసించారు, ఒక మందిరంగా కూడుకున్నారు. దానికి జియాన్ అదే సియోను ప్రార్థనా మందిరం అని ఒక పేరును కూడా ఉంచి, వారికి పెద్దగా అవగాహన లేదు. దైవజనులు అంటే ఏంటి, దైవజనులకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలియకపోయినా సరే, దేవుణ్ణి బట్టి, దేవుడు వారి హృదయాలకు వచ్చిన తర్వాత వారు పొందినటువంటి సమాధానాన్ని బట్టి ఆ సంఘంలో కూడుతూ ఉన్నారనమాట. కూడుతున్నప్పుడు వారు ఒకనొక సమయంలో మా ప్రాంతంలో కూడా భక్త్ సింగ్ గారు వచ్చి మీటింగ్ పెట్టాలి అని, వారు ఎప్పుడు కూడా భక్త్ సింగ్ గారిని నేరుగా చూసినటువంటి వ్యక్తులు కాదు. ఆ సంఘం అంటే వారి తల్లిదండ్రుల నుంచి ఆ విధంగా వచ్చినటువంటి వారు, ఆ చౌదరీస్ నుంచి వచ్చినటువంటి ఆ ఇద్దరు విశ్వాసులు, బావ బామర్దులంట, భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మన ఊరిలో మనం మీటింగ్ పెట్టమని అడుగుదామని చెప్పి బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్ ప్రాంతం వెళ్ళారు, మందిరంలోకి వెళ్ళారు. భక్త్ సింగ్ గారు ఎవరో పెద్దగా వారికి తెలియదు. భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మేము భక్త్ సింగ్ గారిని కలవాలి, ఆయనతో మేము మాట్లాడాలని మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారంట. అంటే నెల్లూరు ప్రాంతం అంటే మనకు తెలుసు, వాళ్ళ యాస ఎట్లా ఉంటుందో తెలుసు కదా. వాళ్ళు బహుశా అందరు మాట్లాడినట్టుగా మాట్లాడరు. వాళ్ళ యాస కొంచెం విచిత్రంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, భక్త్ సింగ్ గారిని ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని అనుకుంటా ఉన్నారంట. అయితే వాళ్ళు వచ్చారు, భక్త్ సింగ్ గారు లోనికి వెళ్ళిపోయారు. అక్కడ అరవిందం గారు ఉన్నారు బయట. అరవిందం గారి దగ్గరికి వెళ్ళి, అన్న మేము భక్త్ సింగ్ గారితో మీటింగ్ పెట్టించాలి, మీరు కొంచెం ఆయనతో మాట్లాడండి, మేము మీటింగ్ గురించి మాట్లాడాలి, మాకు కొంచెం సమయం ఇప్పించండి అని చెప్పానంటే,
ఆ భగత్ సింగ్ గారు వాళ్ళ పైకి కిందకి చూశాడు, మా అరవిందం గారు పైకి కిందకి చూశారంట. అతను ఏదైనా మంచి ప్రవర్తన కలిగి మంచి ఆసక్తి కలిగి వచ్చినటువంటి విశ్వాసులకే ఎంతో సమయం తీసుకొని ఒక కూడిక పెట్టడానికి అవకాశం ఇస్తాడు, వీళ్ళకేం అవకాశం ఇస్తలే అని చెప్పి అనుకుంటా ఉన్నాడంట. అయితే కబురు పంపించాడు అరవిందం గారు లోనకి, ఇట్లా నెల్లూరు ప్రాంతం నుంచి కొందరు వచ్చారు విశ్వాసులు మీటింగ్ కొరకు అని చెప్పానంటే, సరే లోనకి వెళ్ళమని చెప్పారంట. అరవిందం గారు అనుకున్నారు సమయం ఇవ్వరలే అనుకున్నారంట. లోనకి వెళ్ళిన తర్వాత భగత్ సింగ్ గారితో వాళ్ళు మాట్లాడారు, మీరు రావాలి, మా దగ్గర మీటింగ్ పెట్టాలి, అన్ని ప్రాంతాల్లో మీటింగ్ పెడతా ఉన్నారు, మా దగ్గర పెట్టట్లేదు, ఎంతోమందికి మీ మాటలు వినపడాలి అని. అయితే ఈ రక్షణ పొందినటువంటి వీళ్ళ కోరిక ఏంటంటే, భగత్ సింగ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే జనాలు తండోపతండాలుగా వస్తారు, అక్కడ మనం ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ఎక్కువగా జనాలు వచ్చినప్పుడు ఏదైనా మనం వ్యాపారం చేసుకోవడానికి ఆ సమయంలో బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారంట. అయితే అరవిందం గారు కూడా ఆశ్చర్యపోయారు, వెంటనే తనకు అవకాశం ఇచ్చారంట. సరే నేను వస్తాను, మీరు ఏ డేట్స్ అయితే చెప్పారో ఆ డేట్స్కి నేను వస్తానని చెప్పి పంపించారంట. పంపించిన తర్వాత ఆ మీటింగ్ కంటే ముందు అరవిందం గారిని పంపించారు ఆ మీటింగ్ కొరకు ప్రార్థించడానికి, ఒక 2-3 కుటుంబ ప్రార్థనలు చేయడానికి అని చెప్పి అరవిందం గారిని పంపించారు. మొట్టమొదట రోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ బావబామర్దులు కూర్చున్నారు, కొందరు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూర్చున్నారంట. కూర్చొని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించమంటే ఏం ప్రార్థిస్తూ ఉన్నారనంటే, వారికి వచ్చిన ప్రార్థన సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రార్థన వచ్చు. ఏంటనంటే 23వ కీర్తన. అరే 23వ కీర్తన ప్రార్థన కాదురా నాయన, మీరు అది ప్రార్థిస్తూ ఉన్నారు ఏంటంటే, మాకు చెప్పింది అదే, మాకు వచ్చింది అదే, మాకు ఇంకొక పదం రాదు. అదే కీర్తన 3-4 అట్లా చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళు ఏ మాత్రం కూడా వినట్లా. అరవిందం గారు చెప్పింది ఆ రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చారు. ఆ రెండో రోజు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారనంటే, భగత్ సింగ్ గారి మీటింగ్స్ అనంటే ముందు రోజు జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది, ఈ జనాలను బట్టి మనం ఏం చేయొచ్చు అనంటే, అక్కడ వాళ్ళ వ్యాపారపు ఆలోచన ఏంటంటే, అక్కడ బెల్లం ఒకటి, తర్వాత టీ పొడి బాగా అమ్ముకోవాలనేటువంటి తలంపు కలిగి ఉన్నారు వాళ్ళు. ఎక్కువగా జనాలు వస్తారు, ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మనం ఇవన్నీ అమ్మేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారంట. అయితే మొట్టమొదటి రోజు పెద్దగా రాలేదు, ఆ మీటింగ్ చూస్తే మొట్టమొదటి రోజు పెద్దగా రాలేదు. రెండో రోజు చూసినట్లయితే మళ్ళీ ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించారు, అదే ప్రార్థన ప్రార్థించారు. మూడో రోజు అంటే ఆ మీటింగ్ జరుగుతూ ఉంది, కుటుంబ ప్రార్థన ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. రాత్రి ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాలేదు. ఈలోపు బామర్దులకి చిన్న సంఘర్షణ జరిగింది. అరే బావ, నువ్వు చెప్తే నేను భగత్ సింగ్ గారిని పిలుచుకొని వచ్చాను, ఎంతో ఖర్చు పెట్టి ఇదే అదునుగా భావించి ఆ టీ పొడి ఎక్కువగా పెట్టుబడి పెట్టి తీసుకొచ్చా, ఆ బెల్లం ఎక్కువ పెట్టుబడి పెట్టి తీసుకొచ్చా, ఏమాత్రం కూడా సేల్ కావట్లేదు, నాకు ఎంతో నష్టం వస్తుందని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గొడవ పడుతూ ఉన్నారు. చివరికి బావని ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. జనాలు రేపు రాలేదా ఖచ్చితంగా, లేదా నాకున్నటువంటి బెల్లం కానీ టీ పొడి కానీ అమ్ముడు కాకపోతే తనకున్నటువంటి ఆ బట్టతల మీద గట్టిగా నేను కొడతానని చెప్పాడంట. అది పాపం వాళ్ళ బావ చాలా హర్ట్ అయ్యాడు అనమాట. వీడు ఖచ్చితంగా చేసేవాడే, వీడు చెప్తే చేసేవాడే అని చెప్పి మూడో రోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. తిరిగి మూడో రోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. జనాలు పెద్దగా రాలే, అలా అనుకున్నట్టుగానే జనాలు రావట్లేదు. ఇంకొక రోజు ఉంది మీటింగ్ జరగాల్సింది, ఆ మీటింగ్కు ముందు ప్రార్థిస్తూ ఉన్నారు. అప్పుడు మరలా ప్రార్థించమని సహోదరుడి తర్వాత సహోదరుడికి అట్లా ప్రార్థన వచ్చింది. కొందరు 23వ కీర్తన చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ బావ దగ్గరికి వచ్చింది ప్రార్థించమన్నప్పుడు ఈయనకి 23వ కీర్తన రాట్లా. ప్రభువా, రేపు మీటింగ్కి జనాలు రాకపోతే మా బావమరిది నా బట్టతల మీద గట్టిగా కొడతాడు, ఖచ్చితంగా మీరు సాయం చేయండి, జనాలు ఎక్కువ రావాలి, ఆ టీ పొడి అమ్ముడు పోవాలి, ఆ బెల్లం అమ్ముడు పోవాలి. ఇక వాడికి 23వ కీర్తన రాట్లే. అరవిందం గారు అడుగుతూ ఉన్నారంట, బాబు నువ్వు 23వ కీర్తన పాడతావు కదా, ప్రార్థిస్తావు కదా, ఆ ప్రార్థన ఏమైపోయిందనంటే, ఆ ప్రార్థన ఏం కాదు సార్, మీరు ఆగండి, ఈ ప్రార్థన చేయకపోతే రేపు పొద్దున జనాలు రారు, ఈ టీ పొడి అమ్ముడు పోదు, నాకు పెద్ద గొడవ అయిపోద్ది నాకు నా బామర్దికి అని. చూడండి, ఆయన ఉన్నటువంటి ఆ భారం తను ఏం చేస్తూ వచ్చాడనంటే, ఖచ్చితంగా ఇది మన వల్ల అయ్యే పని కాదు, జనాలు పెరగాల్సిందే, లేకపోతే నాకు నా బామర్ది గొడవ వస్తుందనే ఉద్దేశంతో పాప ఆయన ప్రార్థించిన దాన్ని బట్టి అరవిందం గారు పాప ఆ విషయం తీసుకెళ్ళి భగత్ సింగ్ గారు చెప్పారంట. జనాలు పెద్దగా రాలేదు, అవేవి అమ్ముడుపోలేదు. కానీ ఆ తర్వాత గుంటూరు ప్రాంతంలో పెట్టినటువంటి సువార్త కూడికల్లో మనం తీసుకెళ్దామని పాపం డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళారంట. ఆ తర్వాత తను ఎంతో ఆనందిస్తూ వచ్చాడంట, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడని. ఈ మాట నేను ఎందుకు చెప్తా వచ్చానంటే, మనం కూడా మన ప్రార్థనలో ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ మనం కూడా ఎలా ఉండాలంటే,
ఆ సహోదరులానే ఉండాలి ప్రభు దగ్గర అడిగేటప్పుడు. మన నోటి నుంచి ఏం పదం వస్తుందనే దానికంటే మన హృదయంలో ఉన్నదాన్ని ఎంతగా ప్రభు ముందు ఉంచుతున్నాం అనేదే ప్రాముఖ్యమైన సంగతి. అలా మనం ఎప్పుడైతే ఉంచగలమో ప్రభు మనం అడిగే విధానాన్ని బట్టి కాదు మనకు మాట ఇచ్చేది, మన హృదయంలో ఎంత ఉన్నదాన్ని ఎంత పెడతాను అనేదే. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రభువు విషయం వచ్చేసరికి ప్రభువుని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం కదా. ఎందుకనంటే చాలా విషయాల్లో మనం చూస్తే ఒక కీర్తనలో మనం చదువుతాం, 121 కీర్తన మొత్తం ఆయన శక్తిని గురించే ఉంటుంది. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1 మొట్టమొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్రులనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు. ఇది పాపం తను రాసినటువంటి కీర్తనలో దేవుణ్ణి ఎంతగా నమ్ముతూ వచ్చాడనంటే, ఇక తను తప్పితే తన జీవితంలో ఎవరు కూడా తనపై అంతగా కాపాడగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. ఒక దేవుడు మాత్రమే ఈ విధంగా కాపాడగలడు. కునుకడు నిద్రపోడు. నిన్ను నన్ను కాపాడేటువంటి దేవుడు, మన అక్కర్లను తీర్చేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు. ఎంత విచిత్రం అనంటే దేవుని యొక్క కృప కానీ దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రతి చిన్న ప్రేమ విషయంలో మనం చూస్తే చాలా విషయాల్లో మనం చింతపడతా ఉంటాం కదా. మత్తయి సువార్తలో చూసినట్లయితే ప్రజలకి రకరకాలైనటువంటి చింత ఉంటుందంట. చూద్దాం, మత్తయి సువార్త మనం చూస్తే 6వ అధ్యాయం 25వ వచనం నుంచి అవన్నీ మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి ఉపయోగటే వచ్చిన చదివాము. మన చింత ఎలా ఉంటుందనంటే, మన చింత ఎలానే ఉంటుంది, వీటి గురించి చింతిస్తూ ఉంటాం. ఇది ఎవరు చింతిస్తారనంటే అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము కాదు ఈ విధంగా చింతించేది. ఎవరు చింతించాలంటే అన్యజనులు చింతించాలి. ఎందుకనంటే వారికి వాగ్దానం లేదు, ఇంత శక్తిమంతుడైనటువంటి దేవుడు లేడు, ప్రతినిత్యం కాపాడినటువంటి సాక్ష్యాలు కలిగినటువంటి ఇటువంటి పరిశుద్ధ గ్రంథం లేదు, ఇటువంటి దైవజనులు లేరు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి బోధించేటువంటి బోధకులు లేరు. చూస్తే వారిని ఈ విధంగా కాపాడగలిగేటువంటి ఒక్క యేసు ప్రభువారు తప్ప అన్యజనులకు దిక్కంటూ కూడా లేదు. వారి వల్లే మనం చింతిస్తాం అన్నమాట. సేమ్ మనం చూస్తాం, ఎవరు మరియా మార్తా, వారిద్దరి జీవితాల్లో కూడా చూసినట్లయితే వారిద్దరు కూడా దేవుని నమ్ముకున్న వారే, దేవుడు అంటే ఇష్టపడిన వారే. కానీ లూకాసు వార్తలుగా చూస్తాం మనం, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, 10వ అధ్యాయం 40వ వచనంలో ఏం చేస్తూ ఉంది, వాళ్ళిద్దరూ కూడా మన జాగ్రత్తగా ఆలోచిస్తే మరియా మార్తా దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి వారు, దేవుడి కార్యాల పట్ల ఆసక్తులైన వారు, దేవుడు ఏ చిత్తంతో వారి దగ్గరకు వచ్చాడో, వారి గృహానికి వచ్చాడో ఆ చిత్తాన్ని జరిగించడానికి వాళ్ళ హృదయాలు ఎంతగానో తెరవబడి ప్రభువుని ఆహ్వానించినటువంటి ఇద్దరు కూడా ఆ స్త్రీలు అనమాట. కానీ ఒకానొక సమయానికి వచ్చే వరకు చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తామనంటే మనం మార్తల మన యొక్క జీవితంలో చింత మొత్తం వేసేసుకుంటాం. ఏది మత్తయి సువార్త 6వ అధ్యాయం నుంచి చెప్పినట్టుగా లోకంలో ఉన్న చింతనంతా వేసేసుకుంటాం. అంతే మనతో ఉన్నటువంటి వారెవరో మనం గ్రహించాం. అందుకే ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే 40వ అధ్యాయంలో చూస్తే మార్త గురించి ఉంటుంది. 40వ వచనంలో ఏమి ఎన్నుకుంది ఉత్తమమైంది? 39వ వచనంలో మనం చూద్దాం.
అది తను ఎన్నుకుంది. అయితే దేవుని యొక్క మాటలను ఎన్నుకోవడం ఎంత ప్రాముఖ్యమైన సంగతో ఒక క్రైస్తవుడిగా ప్రభు పాదాల దగ్గర నిత్యం ప్రార్థించగలగడం అంతే ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రార్థన ద్వారా మనం ఈ ప్రపంచంలోకి బయటకు వచ్చిన తర్వాత ఒక గాలిపటాన్ని మనం భావిస్తే ఆ గాలిపటాన్ని ఎంతో చక్కగా తయారు చేసి గాల్లోకి పంపిస్తాడు ఒక వ్యక్తి. కానీ ఒక దారం అనేటువంటిది వారి మధ్య కలిపేదిగా ఉండకపోతే ఎంత మంచిగా చేసినటువంటి గాలిపటమైనా ఏమైపోతుంది చెప్పండి. వాక్యం ద్వారా మనం ఆ విధంగా మనం నిర్మింపబడితే ప్రభువుతో సంబంధం ప్రార్థన ద్వారా సరైన విధంగా లేకపోతే మనం ఏమైపోతామంటే ఎక్కడో పడిపోతాం. మనలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఆత్మీయత ఉన్నా, ప్రభుతో మరి ఎలాంటి సంబంధం ప్రభు దగ్గర తను కలిగి ఉంది. చక్కగా ప్రభు పాదాల దగ్గర సరైనదే ఎన్నుకుంటూ వచ్చింది. తను ఎంతో చింతన పెట్టుకుంటూ వచ్చింది. ప్రభు ఏంటో తెలుసు, ప్రభు ఎంత శక్తిమంతుడో తెలుసు. ఈ పనులు ప్రభు దగ్గర అవసరం లేదు. 5,000 మందికి భోజనం పెట్టినటువంటి దేవుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పనులు సమకూర్చలేడా? ప్రభు దగ్గర శ్రేష్టమైన దానిని ఎన్నుకోవాలి కదా. మరి ఇలాగా చాలా మార్లు మన ఎంత జ్ఞానం ఉండి కూడా చిన్న చిన్న విషయాల్లో మనం దూరం అయిపోతూ ఉంటాం. అంటే మన చింత యావత్తు యేసయ్యం. ఇది యేసుప్రభు చేసేది కాదు. ఈ వంట పని యేసుప్రభు చేసేది కాదు. నేనే ఏదో చేయాలి. అక్కడ మార్త దగ్గర ఉన్నది వంట పనే. కానీ మన జీవితాల్లో చూస్తే యేసుప్రభుని మన హృదయంలోనికి రానియకుండా తనకు సాధ్యం కాదు అని పక్కకు నెట్టేసి ఆ చింతనంతా మన మీదే వేసుకొని వెళ్ళిపోతా ఉన్నా. కాబట్టి మన జీవితం చూస్తే ప్రభు నీ ద్వారా నా ద్వారా తనకు మహిమ కలిగే విధంగా ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. కానీ మనం చేయట్లా. ఈరోజు భక్త్ సింగ్ గారి విషయాల్లో చూస్తే తను ఒక బార్బర్ షాప్కి వెళ్ళిన విషయం కూడా ఎంతోమందిని హృదయాలు కరిగించగలుగుతా ఉంది అని అంటే ఎంత మహిమకరంగా దేవుడు ఆ రోజు ప్రార్థించి దేవుణ్ణి తను పొందుకున్నాడు చెప్పండి. దేవుని కార్యాలు ప్రతి విషయంలో ప్రభువుని మన ప్రార్థన కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం అని అంటే అందుకే కీర్తనకారుడు ఒక దగ్గర అంటాడు కదా. కీర్తన 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం. ఓరకుండెడు అంతే. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు. ఆయన ఏ విధమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవి కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అది కూడా నీ అంత సొంతంగా మనం చేయాల్సిన అవసరం లేదు. భారం ప్రభు మీదే వేయాలి. ప్రభు ఎలా నడిపించాలో నేను నడిపిస్తాడు. ఊరకుండాలంతే. మన సొంత జ్ఞానంతో మనం ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మనకు తెలుసు కదా ఎంత నష్టపోయారో. ఇజ్రాయెల్ ప్రజలను చూస్తే వాళ్ళు ఎన్నో విషయాల్లో పాపం దేవుడు కాపాడుతూ వచ్చాడు. ప్రతినిత్యం కాపాడుతూ వచ్చాడు. వారిని చివరికి వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారనంటే న్యాయాధిపతులైనటువంటి వారు ఏలుబడి తర్వాత సమూయేలు అంటే ఒక మంచి ప్రవక్తను వారి కొరకు దేవుడు నిలబెట్టాడు. కానీ రాజుగా దేవుడే ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఎవరిని విసర్జించారంట? దేవుణ్ణే విసర్జించారు. ఏమని విసర్జించారనంటే అసలు మాకు సమూయేలనైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఐగుప్తు దేశంలో వారి కొరకు ఎన్నో తెగుళ్ళు రప్పించి ఫరోని కఠినపరిచి ఆ కఠిన గుండె కలిగినటువంటి ఫరో దగ్గర నుంచి వీళ్ళని అటువంటి పరిస్థితుల్లో కాదు, అక్కడ వీళ్ళు ఇంతగా శ్రమపడ్డం ప్రభువుకి నచ్చక వాళ్ళ ఆర్తధ్వని విని వారిని నడిపించినటువంటి దేవుణ్ణి వాళ్ళు విసర్జిస్తూ ఉన్నారంట. వారిని ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. ఎన్నో ఇక్కట్లు బాధలు, వారికి ఆహారాన్ని మన్నాని కురిపించాడు. ఎన్నో విషయాల్లో పూరెళ్ళు వారికి దేవుడిస్తూ వచ్చాడు. వారిని ఎక్కడ కూడా ఇటువంటి కూడా శ్రమ తలపెట్టకుండా వారిని జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి దేవుని పట్ల తను రాజుగా ఉండాలని కోరుకోవట్లే. చూడండి ప్రజలు, మా చిత్తం మొత్తం మా దేవుడే. ఎందుకంటే మా జీవితాల్లో తనే ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, తనే గొప్ప విడుదలను మాకు ఇస్తూ వచ్చాడు. తన ద్వారానే మేము ఇక్కడ ఇంత క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం.
మరొక రాజుని కోరుకోగలుగుతున్నాం, ఇంత ఇంత సుభిక్షంగా మేము ఉండగలుగుతున్నాము అని అంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప మేలు కదా, దేవుడు చేసినటువంటి మేలు కదా. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారనంటే మాకు రాజు కావాలి. ఏ విధంగా అంట 20 వచనం మనం చూస్తాం. ఉమ్, 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 ఉమ్. వాళ్ళు చూడండి, అడిగిన విధానం ఎలా ఉందో. జనములు చేయి రీతిని అంటే ఇజ్రాయేల్ ప్రజలు కాకుండా ఎవరైతే దేవుని ఏర్పాటులో అయినటువంటి అన్యులు ఉన్నారో వారికి వలె వీరికి రాజు కావాలంట. చూడండి, యేసు ప్రభు దేవుడు వారికి అంత రాజుగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు, వారి పట్ల అంత న్యాయాన్ని చేస్తూ వచ్చాడు, వారిని అంత దీర్ఘశాంతంతో కనికరిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటా ఉన్నారంటే దేవుణ్ణి, మాకు న్యాయము తీర్చును. ఎవరు న్యాయం తీర్చారంట? ఒక మనిషి న్యాయం తీర్చారంట. దేవాది దేవుడు న్యాయం తీర్చలేదంట వాళ్ళకి, ఒక మనిషి న్యాయం తీర్చారంట. అంటే దేవుడు వారికి అన్యాయం చేశాడా? వాళ్ళే కాదు, ఇజ్రాయెల్ ప్రజలే కాదు, మనం కూడా చాలా మార్లు దేవుని మీద మన చిత్తం యావత్తు, మన చింత యావత్తు వేయకపోతే మన ఆలోచన తీరు కూడా ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. దేవుడు ఎంత రక్తం నీ కొరకు పెట్టి సిలువలో తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు, రక్తాన్ని దారబోస్తూ వచ్చాడు. కానీ నీ కుటుంబంలో తీసుకునే నిర్ణయం కానీ, నీ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయం కానీ, ఏ అక్కరున్నా సరే దాన్ని ప్రభు దగ్గర నీ చింత యావత్తు తన మీద ఉంచడానికి మనం ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటామంటే ఇజ్రాయెల్ ప్రజలలాగే లోకులు ఏ విధంగానైతే ఆలోచిస్తూ ఉన్నారో, మన పిల్లాడి విషయంలో ఒక సీటు కావాలంటే మనుషులు ఆలోచించినట్లుగానే తన కొరకు ఎంత డబ్బు సంపాదించాలి, రేపు వాడికి ఎంత ర్యాంక్ వస్తుంది, దానికి మనం ఎంత సంపాదించాలని మన పక్కన ఉన్నటువంటి అన్యుల వల్లే మనం ఆలోచిస్తాం. కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, నా కొడుకు చక్కగా మంచి ర్యాంక్ వచ్చి ఫ్రీ సీటు ఇచ్చి చదువుకోగలిగినటువంటి శక్తి నా దేవుడికి ఉంది, నా దేవుడు ఇస్తాడని మనం ఆధారపడం కదా. దేవుడు అందుకే ఇటువంటి విషయాల్లో ఏం చేస్తా ఉన్నాడంటే తన మహిమ కొరకు ఇటువంటి వాటిని ప్రభు అడగమంటా ఉన్నాడు, ఆ భారం అంతా నా మీద వేయమంటా ఉన్నాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేస్తా వచ్చాడనంటే మనం చూస్తాం 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20 అధ్యాయము 12వ వచనం చదివేది. అది ఇదంతా మనకు తెలిసిన భాగమే. కానీ యెహోషాపాతు చివరికి వచ్చే వరకు ఎట్లా ప్రార్థించాడనంటే మాకు ఏమీ తోచదు, బోల్డ్ ఎంత సైన్యం ఉంది వాళ్ళ ముందు. కాబట్టి ఒక్కసారి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇప్పుడు మనల్ని దేవుడు తప్పితే ఎవరు కాపాడలేరు, ఆ దేవుడికి ఎంత శక్తి ఉంది, ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడు, తనంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వారు ఆలోచించుకొని ఇప్పుడు ఇంకా మనం వేరేగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమయంలో మనం ఆధారపడాల్సింది, మన చింత యావత్తు వేయాల్సింది ఒక్క దేవుని మీదే. ఆయన మాత్రమే మనల్ని విడిపించగలడని వాళ్ళకున్న దాని ప్రతీదీ కూడా మా వల్ల కాదు, మా శక్తి సరిపోదు, ఆ చింత యావత్తు వారి మీద వేస్తూ వచ్చారు. ఆ సమయంలో దేవుడు వారికి ముందుగా ఉండి వారికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి విషయాల్లో మనం ప్రభువుని ఆధారం చేసుకోవాలి. ఏదైనా సరే మన సమస్య వచ్చినప్పుడు ప్రభువుని అంతగా మనం ఆధారం చేసుకున్నప్పుడు, మన చింత యావత్తు ప్రభు మీద వేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు సహాయపడతాడు. అందుకే ఆ విషయంలో కూడా మనం ఎలా ప్రార్థించాలనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము, ముందుగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకోవాలంట. ప్రభు అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు నీ చింత యావత్తు ప్రభు మీద వేయగలిగే సామర్థ్యం నీకు వస్తుంది. ఎందుకంటే నీ ప్రవర్తన చూసుకునేది యేసు ప్రభువే. కాబట్టి మనం ఎటువంటి విషయాల్లో ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలో పరిశుద్ధాత్ముడు నీకు సరైనటువంటి మార్గాన్ని చూపించి నీ చింత యావత్తు ప్రభు మీద వేయగలడు. మనం ఎన్ని ప్రభు మీద వేయగలిగినప్పుడు మన భౌతికమైనటువంటి విషయాల్లో, ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఎవరు పెత్తనం జలాయిస్తారు చెప్పండి? ప్రతి విషయం మన ప్రభువుకి చెప్పినప్పుడు, ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రభు ఎక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, సమయ పాలన విషయంలో కానీ, ఏదైనా సర్దుబాటు చేయాల్సినటువంటి విషయంలో కానీ నీకే అక్కరుందో ప్రభువుకి నిత్యం మనం భారం వేసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకి మనకి సంఘ ప్రార్థన ఈ సమయానికి ఉన్నప్పుడు భౌతికమైనటువంటి పని ఏదో ఉంటుంది. ఈ రెండు మన ప్రభు దగ్గర మనం వేడుకుంటా మన జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ సమయానికి భౌతికమైనటువంటి పని ఏదైతే ఉందో దాన్ని దేవుడు నీకు సమకూర్చలేడా చెప్పండి?
ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు దేవునికి చెప్తా ఉన్నావు. నీ ప్రవర్తన అంతటి మీద ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది దేవుడికి నువ్వు ఒప్పచెప్తా ఉన్నప్పుడు అధికారం, ఆయన అధికారిగా ఉన్నప్పుడు నిన్ను ఎలా సరైన విషయంలో దేవుని సన్నిధికి కానీ దేవుని కార్యాలకు కానీ ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో కానీ ప్రభువుకి అంత అధికారం ఇచ్చినప్పుడు ప్రభు చూసుకోడా చెప్పండి. కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడంటే, చింత యావత్తు నా మీద వేయుడి, మీరు చింతించకండి. ప్రార్థన విన్నపాలన్నీ కూడా మీరు నాకు చెప్పండి, కానీ మీరు చింతపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎప్పుడు చింతపడతానంటే తన మీద అంతగా ఆధారపడినప్పుడే మనకి చింత. మార్త అంతగా ప్రభుని విశ్వసించినా సరే, కానీ ఒకానొక విషయానికి వచ్చేటప్పుడు మరియ వలె ప్రభు పాదాల దగ్గర ఉండలే. ఏం చేస్తా వచ్చిందని అంటే, మరియ పాదాల దగ్గర ఉండిపోయింది, మార్త ఏమో పనులు చూసుకుంటా ఉంది. మన జీవితాలు కూడా ఆ విధంగా వేరు చేయబడితే ప్రభు దగ్గర నుంచి మనం ఏ మేలు కూడా పొందుకోలేము. కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపపు అవరోధాలన్నింటినీ మనం దాటి మన చింత యావత్తు ప్రభు మీద వేయగలిగినప్పుడు, మన భారమంతా ప్రభు మీద వేయగలిగినప్పుడు ప్రార్థనే మనకున్నటువంటి గొప్ప ఆయుధం. ప్రార్థనకు మించింది ఏది కాదు మన జీవితంలో. ఎంత ప్రార్థించగలిగామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు, మనకి ఉన్నటువంటి అక్కర్లు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని తీరుస్తారంట, కానీ ఏ కోటలో తీరుస్తారంట? క్రీస్తు యేసునందు మహిమలో. మనం ప్రార్థిస్తాం, మన భారం ప్రభు మీద వేస్తాం, కానీ ఇది ఎక్కడి నుంచి రావాలి అని అంటే దేవుని యొక్క మహిమ అనే కోటాల నుంచి మనకు ప్రతి అక్కర తీర్చబడాలి. అంటే ఇది దేవుని ఆ కోటాల నుంచి రాగలిగే కోరికలే ప్రభువుని మనం కోరుతా ఉన్నామా? అదొకటి మనం ఆలోచించుకోవాలి. మనం ఏది అడిగినా సరే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు యొక్క మహిమలో నుంచి ప్రభు మన అక్కర తీరుస్తూ ఉన్నాడు. అంటే మనం అడిగే అక్కర ప్రభు మహిమార్థమై అడుగుతున్నామా అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలా విషయాలు వాళ్ళు చింత లేకుండా బ్రతికారు. ఎవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో. వారికి చింత లేదు, ప్రభు మీద ఆధారపడ్డారు. కానీ అక్కడ ఎవరు మహిమపరచబడ్డారు? దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి రాజే దేవుణ్ణి ఎంతగా కీర్తిస్తాడంటే చూడండి, ఎంత మహిమ దేవునికి కలుగుతూ వచ్చింది. అంటే మనం అడిగే అక్కర్లు కూడా ఆ విధంగా. అనారోగ్య సమస్య అయినా దేవుడు అడగొద్దని చెప్పలా, ఉద్యోగ సమస్య అయినా దేవుడు అడగొద్దని చెప్పలా, కుటుంబ సమస్య అయినా దేవుడు అడగొద్దని చెప్పలా. కానీ ఆ సమస్యను దేవుడు తీర్చిన తర్వాత దేవుడు ఎంతగా మహిమపరచబడతా ఉన్నాడు, ఇది ప్రాముఖ్యమైన సంగతి. మనం ప్రభు మీద ఆధారపడాలి, మన చింత యావత్తు తన మీద వేయాలి. మన హృదయాన్ని సరిచేసుకొని ఏ విధమైనటువంటి పాపపు అడ్డంకులతో ప్రభు దగ్గరకు వచ్చినా ప్రభు మన ప్రార్థన వినడు. ప్రభు మీద మనం ఆధారపడాలి. అన్యజనుల వలె మనం చింతించాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు గొప్పవాడు, సర్వము చేయగలిగినటువంటి సామర్థ్యం మన ప్రభువుకు ఉంది. ఏదైనా సరే, ఒక దైవజనుడు చెప్తా వచ్చాడు, చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కార్యాలు జరిగాయి కదా, ఏలియా కాలంలో, షద్రకు, మెషకు, అబేద్నెగో కాలంలో, అది బహుశా అన్నం పెట్టినటువంటి ఆర్టికల్లో అనుకోండి, చదువుతూ వచ్చాను నేను. అప్పుడు జరిగాయి కదా అని అంటే దానికి యాకోబులో కన్క్లూజన్ ఇస్తాడు, వాళ్ళందరూ కూడా మనకు వంటి మనుషులే, కానీ మనిషి ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడంటే దేవుల్లో వారిని ఆ విధంగా చూస్తూ ఉన్నాడు, మన జీవిత విధానాన్ని ఈ విధంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప కార్యాలు మనం ప్రభు ద్వారా పొంది ప్రభువుని మహిమపరచలేకపోతున్నాం. కాబట్టి మన ప్రార్థన పెరగాలి, మన ప్రార్థన అంతస్తు పెరగాలి. ప్రార్థనే ఎటువంటి దాన్నైనా మనం సాధించగలం. ఎంతగా వర్తమానం చెప్పాము, ఎంతగా వర్తమానం విన్నాము అనే దానివల్ల ఎక్కడ కూడా థింగ్స్ మూవ్ కావు. ఎంతగా ప్రార్థించామనేదే, ఆ ప్రార్థన మాత్రమే మన సన్నిధిలో ఆత్మలు తీసుకొచ్చే విషయంలో కానీ, మన కుటుంబంలో మార్పు తీసుకొచ్చే విషయంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకెక్కే విషయంలో కానీ ఒక్క ప్రార్థన తప్ప ఏ వర్తమానం కూడా మనల్ని మార్చదు. ప్రభువే మనకు సహాయపడాలి. కాబట్టి అటువంటి ప్రార్థనలో ఇటువంటి తీరును మనం కనబరుచుకొని ప్రభు దగ్గర ప్రార్థించేవారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక.